మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. వేణుగోపాల్ గారు విజయవాడ నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని. హనుమంతునికి సింధూరం అంటే ఎందుకు ప్రీతి పాత్రం? సీతాదేవి కూడా చక్కగా భర్తతో కలిసి కుటుంబాన్నంతటినీ కూడా తల్లిదండ్రుల వలె ఆ ఇద్దరు కాపాడుతూ ఉండగా ఒకనాటి సాయంత్రం వేళ సీతాదేవి సింధూరమును కుంకుమగా ధరిస్తున్నది. మహిళలు సింధూరమును ధరించవచ్చు, బొట్టుగా పెట్టుకోవచ్చు. ఈ వేలితో ఉంగరం వేలితో సింధూరమును ధరించాలి. అది కూడా ఇలా కాకుండా ఇలా బొట్టుగా పెట్టుకోవాలి. బొట్టు పైన వేలి నీడ పడకుండా ఆడవారు బొట్టు పెట్టుకునే విధానం మనకు అజంతా శిల్పాలలో కనిపిస్తుంది. సింధూరమును సీతాదేవి అలా బొట్టుగా పెట్టుకుంటూ ఉండగా చూసి ఆంజనేయ స్వామి వారు అమ్మా ఏమిటి ఆ సంగతి అని అడగగా రాముల వారి క్షేమం కోరి అని అమ్మ చెప్పడంతో ఆంజనేయ స్వామి వారు వెళ్ళి ఒళ్ళంతా సింధూరం రాసుకుని వచ్చి నిలుచున్నాడు. ఇదేమి హనుమా అని అనగా ఇంత కొద్దిపాటిగా పెట్టుకుంటేనే స్వామివారికి మీరు క్షేమం అన్నారు, ఇలా దేహమంతా కూడా పెట్టుకుంటే ఇంకెంత క్షేమమో. ఇది హనుమ భక్తి, అమాయకపు స్నిగ్ధ భక్తి. అలాగే ఇలాంటి కథనాలు జానపదుల హృదయాలలో అనేకం ఉన్నాయి. లక్ష్మణుల వారు సోదరుడిని నేనున్నాను, సమస్త సేవలు చేయడానికి మేము ముగ్గురం ఉంటాం, హనుమ నీవు వెళ్ళవలసింది అని చెప్పగా హనుమ ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేసి సెలవు వెళ్ళి వస్తాను, ఒక్క వరాన్ని ఇవ్వండి అన్నాడు. ఏమిటి ఆ వరం అంటే ఎప్పుడైనా మీరు ఆవలిస్తే చిటిక వేసే చిన్న సేవ నేను చేస్తాను, మిగతా సేవలన్నీ మీ తమ్ముళ్ళు చేస్తారు అన్నాడు. రాముడు సరే అన్నాడు. ఆంజనేయ స్వామి వారు మళ్ళీ అక్కడే కూర్చున్నాడు. హనుమ అన్నాడు. అలా కూర్చోగానే లక్ష్మణుడు వారు చూసి హనుమ ఇంక నీవు వెళ్ళవలసిందిగా అంటే రాముల వారు ఎప్పుడు ఆవలిస్తారో తెలియదు, నేను ఎప్పుడు చిటిక వేయవలసి వస్తుందో తెలియదు, కనుక నేను ఇక్కడే కూర్చుంటాను, వారు ఎప్పుడు ఆవలించినా చిటిక వేసే భాగ్యం ఆ సేవ చేసే వరం స్వామి నాకు ఇచ్చాడు కదా అని. సింధూరం పెట్టుకుంటే ఒక కథ, హనుమ ఇలా ఎందుకు కూర్చుంటాడు ఒక కథ. జానపదుల హృదయాలలో ఇలాంటివి ఎన్ని కథలు ఉన్నాయో. స్వామివారికి సింధూరం సేవ ఏర్పాటు చేయడంలో ఇది ఒక కథ. జ్యోతిషపరంగా సింధూర సేవ కుజ సంబంధిత దోషాలు తొలగిస్తుంది. వివాహం ఆలస్యం కావడం, కోపం పెరగడం, రక్త ప్రసార వేగం బీపీ హెచ్చుతగ్గులుగా ఉండడం, భౌతికంగా ఆస్తిపాస్తులు క్రయ విక్రయాలలో కొనుగోళ్లలో నష్టాలు రావడం, ఇవన్నీ కుజగ్రహ సంబంధిత అంశాలు. కుజగ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి సింధూర సేవ చెయ్యాలి. ఇది జ్యోతిషపరమైన పరిహారం.